మొక్కే కదా అని పీకేశాడు. వాడు దొరికితే పేక కోస్తా. నువ్వు జనాలకు పిచ్చిలేసిందా? ఎవర్రా నువ్వు? ఇది పార్క్ అనుకున్నావు? ఏమనుకున్నావు? ఇది పార్క్ అని తెలుసు, ఇక్కడ మనుషులు ఉంటారని తెలుసు, అయినా వచ్చినా. ఇదేంటి ఎలా వచ్చావేంటి? లేటెస్ట్ స్టైల్. స్టైలా? ఎస్. తెలుగులో చెప్పాలంటే వేమన స్టైల్, హిందీలో చెప్పాలంటే పీకే స్టైల్, ఇంగ్లీష్ లో చెప్పాలంటే నా స్టైల్. నువ్వు వెళ్తావా పోలీసులు పిలవమంటావా? హలో, పోలీసు వాళ్ళు అంటే నాకు గౌరవం, ల్యాండ్ ఆర్డర్ మీద నాకు రెస్పెక్ట్ ఉంది. పోలీసు వాళ్ళు అంటే నాకు దేవులతో సమానం. అయితే ఏం చేయను? నేనే వెళ్తా. హలో బాస్. హలో అంకుల్, హౌ ఆర్ యు? ఈ రోజు నన్ను ఎవరు బకరం చేయలేరు. బోర్డు చూడు. రూల్స్ ఫర్ ఫూల్స్. పార్క్ లో ఫుల్ డ్రెస్ లో రావాలి, పార్క్ లో మందు తాగరాదు. వా, సూపర్ సూపర్ అంకుల్, మీరు సూపర్. ఐ లవ్ యూ అంకుల్. టేక్ కేర్, బాయ్. ఏంటిడు సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు? అమ్మో, ఇన్ని వదిలేకూడదు. ఏం చేస్తున్నాడో చూడాలి. బోర్డు రాసే కూడా తాగుతావేంట్రా? అవును, నువ్వు మందు తాగద్దని రాసావు కానీ పురుగుల మందు తాగద్దని రాలేగా. అయితే ఇప్పుడు రాస్తాను, తాకు. నువ్వు థమ్స్అప్ ఉందా? థమ్స్అప్ ఇస్తే ఇది మానేస్తావా? థమ్స్అప్ ఇస్తే మానేను, ఫుల్ బాటిల్ ఇస్తే మానేస్తా. అయితే పట్టుకోతా. మరి తీసుకురాపో. ఆడెవడో బక్రగాడు ఫుల్ బాటిల్ తో వస్తాడు. బక్రగాడు భలే భలే అయిపోయాడు. ఇదిగో ఫుల్ బాటిల్ పట్టుకొచ్చా. ఇది పట్టుకో. థ్యాంక్ యూ ఫర్ బాటిల్. మళ్ళీ ఎప్పుడన్నా వస్తా, బాటిల్ రెడీ పెట్టుకో. అమ్మయ్య, ఈ రోజు ఈ గండం గట్టెక్కింది. రోజుకో గండం పట్టుకొస్తాడు. రేపే గండం పట్టుకొస్తాడో ఏంటో భగవంతుడా. రూల్స్ ఫర్ ఫుల్స్. పార్క్ లో ఫుల్ డ్రెస్ లో రావాలి, పార్క్ లో పురుగుల మంది తాగదు, సోలోగా రాకూడదు. హలో, సోలోగా రాకపోవడానికి ఇది క్లబ్బా పబ్బా? అసలు ఇది పార్క్ అనుకుంటున్నావా, ఇంకేదని అనుకుంటున్నావా? సోలోగా రాకూడదా? నా యువత హక్కుల్ని, మనోభావాలను దెబ్బతీసావని హక్కుల కమిషనర్ కు నీ మీద కంప్లైంట్ చేస్తా. ఈ విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇంగ్లాండ్, నెదర్లాండ్ అన్ని కంట్రీలో లా చదివి ఢిల్లీ వరకు వెళ్తా. సెక్షన్ 220, 320, 420 ఎవడో మర్డర్ కేసు నీ మీద వేస్తా. 125, 225, 325 కేసులన్నీ నీ మీద. ఇంకా బాబు, చివరికి అటెంప్ట్ మర్డర్ కేసేసి నిన్ను బొక్కలతో ఇస్తా. అసలు మీకు ఏం కావాలి సార్? కపుల్స్తో రావాలన్నావు కదా, నాకు అమ్మాయిని సెట్ చేయి. నాకు బ్రోకరింగ్ తెలియదండి. ఇక్కడ వాచ్మెన్ సార్ నేను. నాకు లా తెలుసు. వద్దు వద్దు, ఎర్రం చేస్తాను సార్ నేను. కర్మరావు. ఇక్కడున్న అమ్మాయిలందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు కాడికి లేరు. అయితే మీ అమ్మాయిని సెట్ చేయి. నాకు అమ్మాయి ఉందని నీకెలా తెలుసు? ఒకసారి వంగు. నీకిద్దరు అమ్మాయిలు. ఫస్ట్ అమ్మాయి ఇంజనీరు, రెండో అమ్మాయి ఇంటర్. నీకు మీ ఆవిడ రెండో భార్య, మీ ఆవిడకు నువ్వు మూడో మొగడివి. ఎంత కరెక్ట్ గా నీకెలా తెలుసు? డీప్ రీడింగ్. ఇదేంటయ్యా, ఎవరైనా ఫేస్ రీడింగ్ అంటాడు, పామ్ రీడింగ్ అంటాడు. నువ్వేంటి వీప్ రీడింగ్ అంటున్నావు? ఇంకా నయ్యం బ్యాక్ రీడింగ్ అనలేదు. బ్యాక్ వరకు తట్టుకోలేవు. నువ్వు చాలా గొప్పడి బాసు. ఇప్పటికైనా అర్థమైందా? అందుకే మీ అమ్మాయిని సెట్ చేయి. మా అమ్మాయినా? కుదరదు. చేయమంటావా? ట్రై చేసుకోమంటావా? ఈ తాగుబోతుకి నా కూతురు ఇప్పుడు పడాలి. చేసుకో, నాకే ప్రాబ్లం లేదు. నీకేం ప్రాబ్లం లేదు కదా? లేదు. నన్ను ఒకవైపే చూసావు, నాకు రెండో వైపు ఉంది. నీకెందుకు, నేను ట్రై చేసుకుంటా. చేసుకో. డన్. షూర్? షూర్. మాట తప్పవుగా? ప్రామిస్? ప్రామిస్. మాట తప్పడం నా ఒంటికే కాదు,
నే వేసుకున్న చొక్కా కూడా తెలియదు. వెరీ గుడ్, నువ్వు అదే మాట మీద ఉండు, అదే మాట మీద ఉండు. డార్లింగ్ సూపర్ బంగారం, లవ్ యూ బంగారం. మా నాన్నని ఇంత త్వరగా పడేస్తావని అస్సలు అనుకోలేదు తెలుసా. లవర్స్ ఏకాంతంగా ఉన్నప్పుడు నీకు ఆ పొజిషనే కరెక్ట్.